Hi, hello, my dear aspirants. Welcome to Civic Adda. The kinetic energy of a ball weighing 0.5 kg moving with a velocity of 4 meter per second will be. So, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాము. The kinetic energy of a ball weighing 0.5 kg. So, weight ఎంత అంటున్నారు? 0.5 kg ఉందంట బాల్. విత్ వెలాసిటీ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ బాల్ అనేది మూవ్ అవుతుంది, అంటే కొంచెం మోషన్ అనేది ఉంది కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది అడుగుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఫార్ములా అనేది తెలియాలి. మరి ఆ ఫార్ములా ఏంటి అని అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. హాఫ్ mv స్క్వేర్. మరి m అంటే ఏంటండి? మాస్. మాస్ అంటే వెయిటే కదా. సో 0.5 kg. అలాగే v అంటే వెలాసిటీ విచ్ ఇస్ గివెన్ యాజ్ 4 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ 0.5 ఇంటూ 4 స్క్వేర్ హోల్ స్క్వేర్ విచ్ ఈస్ 16. సో 4 స్క్వేర్ అంటే ఎంతండి? 16 కదా. సో 2 8 16. సో 0.5 ఇంటూ 8 ఈస్ హౌ మచ్ విల్ గెట్? 4 జూల్స్. ఎనర్జీ అడుగుతున్నారు కదా, మరి ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి? జూల్స్. సో యూనిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. సో క్లియర్. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, సో దీని యొక్క ఆన్సర్ ఏంటి అని ఒకసారి ఆప్షన్స్ లో చూద్దాము. సో ఆప్షన్ 3 అనేది మనకి మ్యాచ్ అవుతుంది, 4 జూల్స్. ఒకవేళ నేను వెలాసిటీ అనేది నేను ఫర్ సపోజ్ 16 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాను అనుకోండి, ఆన్సర్ ఏముంటుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంటే మీకు ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో ఒకవేళ నేను వెలాసిటీ అనేది 16 మీటర్ పర్ సెకండ్ అని ఇస్తే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఆన్సర్. థ్యాంక్ యూ.